కాటేరమ్మ. 'సలార్' సినిమాలో చూపించిన కాటేరమ్మ దేవత ఎవరు? ఆమెకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. చరిత్రలోకి వెళ్తే కైలాసంలో పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేది. ప్రతిరోజు రాత్రి సమయంలో వెళ్ళి మరలా తెల్లవారుజామునే కైలాసానికి తిరిగి వచ్చేదట. అయితే ఒకరోజు ఇది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడు. అయితే దానికి సమాధానం చెప్తూ పార్వతీదేవి "ఏం లేదు స్వామి" అని బదులిస్తుంది. అలా ఒకరోజు పార్వతీదేవిని శివుడు అనుసరిస్తూ వెళ్ళాడు. ఆమె అడవిలోకి వెళ్ళడం చూసి తను వెనకాలే వెళ్ళాడు. పార్వతీదేవి ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టిన శవాలను బయటకు తీసి తినడం చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. దాంతో శంకరుడు ఉగ్రరూపంలో ఉన్న పార్వతీదేవిని ఆపడానికి ఆమె వెళ్లే మార్గంలో ఒక పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. దాంతో ఆమె అందులో పడుతుంది. పైకి చూస్తే గొయ్యి పైన శివుడు కనిపిస్తాడు. శివుడిని చూసిన పార్వతీదేవి పశ్చాత్తాపడుతుంది. ఆ తర్వాత ఆ ఉగ్రరూపాన్ని వదిలేసి పార్వతీదేవిగా శివుడి వెంటే కైలాసానికి వెళ్తుంది. ఆమె వదిలేసిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెప్తుంటారు. కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరి అమ్మ